పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. మన లోకేష్ బాబుది బర్త్డే ఉంది. బర్త్డే సందర్భంగా మన ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్న మన జగన్మోహన్ రెడ్డి అన్న పైన చాలా వ్యాఖ్యలు చేసినాడు. అవి వ్యాఖ్యలు ఎలాంటివంటే చాలా ప్రజలకే బాధ అనిపిస్తుంది. మన ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్న చేసిన వ్యాఖ్యలు, అన్న మీ లోకేష్ బాబు బర్త్డే ఉంది, మీ బర్త్డే రోజు మీ నాయకుని పొగడుకోవడం, ఏదో మీ పార్టీ చెప్పుకోవడం, తర్వాత గత ప్రభుత్వాల్లో ఏం చేశారు ఏం లేదని చెప్పుకోవడం, దాంట్లో కూడా తప్పేం లేదు. కానీ అక్కడ మా నాయకుడిని దొంగ, గజ దొంగ, రాక్షసుడు, బ్రిటిష్ పరిపాలన అనే విధంగా ఆ రోజు మీరు ఆ వర్డ్ ఆ విధంగా మాట్లాడినారు. అన్న మీరు ఒక విద్యావంతులు, చాలా ఈరోజు ఎంతో అదృష్టవంతులు కూడా. ఈరోజు మీరు ఈ కూటమి నాయకుల్లో మీకు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ రావడం కూడా మంచిదే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఇలా మాట్లాడము ఆదోని ప్రజలందరికీ చాలామంది బాధాకరం. ఎందుకంటే మీరు రాజకీయంగా మాట్లాడితే బాగుంటుండే. ఒక రాష్ట్రం, ఒక ముఖ్యమంత్రి చేసిన 5 కోట్ల ప్రజలు ఓటేస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రజాస్వామ్యంలోన ఈరోజు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఈరోజు రాక్షసుడు, గజ దొంగ అనడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఏ విధంగా కరెక్ట్ అన్నా? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానన్నా. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడిని ఏ విధంగా మీరు పోలికేసినారో దానికి వివరణ ఇవ్వాలని మేము అడుగుతున్నాం, అదే ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ విధంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు ఖండించడం కూడా జరుగుతుంది. అన్న, ఒక మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఒక పార్టీ, టీడీపీ పార్టీ అంటే బలమైన పార్టీ, అది అందరికీ తెలుసు. ఆ బలమైన పార్టీని ఈరోజు పొత్తులు లేకుంటే అధికారం లేని పార్టీ విధంగా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా పొత్తులు లేకున్న పార్టీ ఒక అధికారం తీసుకొచ్చిన రోజు ఏ రోజన్నా ఒక రోజు ఏదన్నా ఒక రోజు ఒక్కసారి మీరు సీఎం అయిన రోజు ఉందంటే చెప్పండి అన్న. సమైక్యాంధ్ర ఉన్నా కూడా పొత్తులే, ఇడిపోయినా పొత్తులే. ఏ రోజు మీరు పొత్తు లేకపోతే సీఎం కాలేదు. అలాంటి వ్యక్తి మీ నాయకుడనా? అలాంటి వ్యక్తిని మీరు ఏదైనా అన్నలా ఉంటే మీరు అనే మాటలన్నీ మీ నాయకుడికి వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సెంట్రల్లోన ఈరోజు మన భారతదేశం శాసించే పార్టీ కుటుంబాన్ని ఈరోజు సోనియా గాంధీని ఎదిరించి ఈరోజు ప్రజల కోసమే పార్టీ నుంచి వచ్చి సొంతంగా మా గత రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాటలు, వాగ్దానాల కోసము పార్టీని వదిలి హైకమాండ్ని ఆ రోజుల్లో హైకమాండ్ ధిక్కరించి ప్రజల కోసమే ప్రజాక్షేత్రంలోకి వచ్చి సొంతంగా పార్టీ పెట్టి ప్రజల ఆశీస్సులు పొంది ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అన్న. అలాంటి వ్యక్తిని పొత్తుతో వచ్చిన ముఖ్యమంత్రి కాదనన్నా, ప్రజలతో ఎన్నికబడిన వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీలాక పొత్తులతో అయిన ముఖ్యమంత్రి కాదన్న మా నాయకుడు. సొంత పార్టీ పెట్టి ప్రజలతో మెప్పొంది ప్రజల ఆశీస్సులతో ఓటు వేసి ఎన్నికబడిన ప్రజా సమయంలో మెజార్టీ పొందిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు రాక్షసుడు, గజ దొంగ అని అంటారు. నేడు చూశారు, నేను విన్నానని అంత నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారన్నా. దయచేసి వెళ్ళనన్నా. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, స్కీమ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన కరోనా ఉన్నా కూడా 5 ఏళ్ళు పరిపాలన ఉన్నా కూడా 2 ఏళ్ళు కరోనాకు పోతే కూడా కరోనా ఉన్న రోజుల్లో కూడా ఏ విధంగా స్కీములు అందించినాడో ఒక్కసారి ప్రజలను వెళ్ళి అడగండినా, సచివాలయాలు వాలంటీర్లు వెళ్ళి అడగండినా. జగన్మోహన్ రెడ్డి అన్న చేసిన పథకాలు ఒక్కసారి వెళ్ళి మీరు ఎక్కడైనా వెళ్ళి చూడనని తెలుస్తుంది. ఈరోజు స్కూల్కి వెళ్ళానన్నా, నాడు నేడు ఈరోజు వెళ్ళానన్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మీ నాయకుడు ఎన్ని హామీ ఇచ్చినాడన్నా? కూటమిలో ఎన్ని హామీలు ఇస్తే ఈరోజు మీ నాయకుడు మీ కూటమిలో మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టి
మీ నాయకుడు ఆ మాట మీ నాయకుడు వర్తిస్తుంది, మా నాయకుడు కాదనా? మా నాయకుడు ఎప్పుడో దయచేసి ఏ రోజు ఓటమి ఉన్నా గెలుపున్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజాస్వామ్యంలో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వచ్చే లీడర్ అన్న మా జగన్మోహన్ రెడ్డి అన్న. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏదో చిన్నగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు కరెక్ట్ అన్నా? కొంతమంది ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచినారు, కరెంటు ఛార్జీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంత షార్టేజ్ అని అంటున్నారు. మనకు ఇష్టం అక్క కరెంటు ఛార్జీలు పెంచారని ఈరోజు మీరు లెక్కలు చెప్పినారే. ఈరోజు మీ నాయకుడు గతంలో ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడే టిట్కో ఇండ్లకి వెళ్ళి అడగండి అక్క. టిట్కో ఇల్లుకి ఒక బెనిఫిషరీకి ఎంత బరువు ఇల్లు ఇవ్వాలంటే ఎంత, ఒక్కొక్కరు బెనిఫిషరీకి బ్యాంక్ లోన్ ఎంత మోపినాడో ఒకసారి వెళ్ళి అడగండి. ఒక్కొక్క బెనిఫిషరీకి 7 లక్షలు 7 లక్షలు బెనిఫిషరీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పోయి అడగండి అక్క. ఒక్కొక్క బెనిఫిషరీ రాష్ట్రం మొత్తం ఒక 7 లక్షలు ఒక బెనిఫిషరీ మోపితే ఆ 7 లక్షలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఇబ్బంది ఉంటారు అని రూపాయికి రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి దాకా. అంటే దాదాపు రాష్ట్రం మీద ఎన్ని కోట్లు ఈరోజు ప్రజలకి భారం తగ్గించినాడు. ఆ భారం ప్రజలకి ఎంత బరువు పడుతుందా? ఆ వడ్డీకి మారొడ్డి పడి బ్యాంకులు ఈరోజు కట్టలేని పరిస్థితుల్లో ఆ పేద ప్రజలు ఉంటుంది. కానీ బ్యాంకులు కూడా రేపు హౌసులు కట్టుకుంటారా వాళ్ళకి అయిపోతుంది అనే స్థితిలో ఉండి ఆ ప్రజలు. అలాంటి ప్రజలకి పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అన్న ఫ్రీ రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు టిట్కో ఇల్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అక్క దయచేసి నాయకులకు ఒకటే, మీ నాయకుల అభిమానం ఉంటే మీరు పొగుడుకని ప్రభుత్వాలు ఏదైనా చేసినా చెప్పుకోండి. మా నాయకుడు అనేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచించాను. ఆయన ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి, రాబోయే రోజులు కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు మీరు ఇచ్చిన కూటమిలోన మీ నాయకులు ఏం చేస్తున్నారు, ఏమి ఇచ్చిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో ఏం పెట్టినారు, ప్రజలకు అందుతున్నదా లేదా, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తెలుసుకుని మీ గవర్నమెంట్ మీ నాయకులకి దృష్టికి తీసుకువెళ్ళి తెలుపండి. అంతేగాని ప్రజలకైనా ఏదైనా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అంతేగాని అనవసరంగా మీరు ఏదో ప్రజలకి ఏదో మంచి చేసే, ప్రజలు స్వేచ్ఛంగా ఉండరు, ప్రజలు సంతోషంగా ఉండరు, మా ప్రభుత్వంలో వచ్చి చాలా హాయిగా ఉండాలని మీరు అనుకుంటారు. ఒకసారి వెళ్ళండి, ఒకసారి ఇంటింటికి వెళ్ళండి, ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారు, ఏ విధంగా కష్టాల్లో ఉన్నారని. అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు, గవర్నమెంట్ ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు, ఎందుకు గవర్నమెంట్ రాలేదు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసలేదు, ప్రజలు ఆలోచిస్తున్నారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్న. అలాంటి నాయకుడిని ఒక బ్రిటిష్ కాలంతో పోలికేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను BT9 డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా అన్నగారికి. దయచేసి అన్న, మీరు మీ నాయకులకి ఏదన్నా కూటమిలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఇప్పుడు వాలంటీర్లు తీసేయని అన్నాడు, మేము వస్తే 10,000 పెంచుతామన్నాడు. 10,000 పెంచింది కాదు, ఉండిన వాళ్ళే తీసేసినాడు. తర్వాత నిరుద్యోగి అన్నాడు. తర్వాత అమ్మ 15 ఏళ్ళకి పెన్షన్ BC వాళ్ళకి ఇస్తానన్నాడు, కొత్త పెన్షన్లు అన్నాడు. ఈరోజు హౌసింగ్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఇంతవరకు వాళ్ళకి హౌసింగ్ వాళ్ళకే ఇంకా బిల్లులు పడలేదు. ఇలాంటి వాళ్ళు చేయకున్న వాళ్ళు ఏమంటారు అనేది మీరు అనే మాటలు మీ నాయకులు మీకే వదిలేస్తాం. మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అండి, దయచేసి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరి గ్రీన్ లీడర్. ఏ రోజు వాళ్ళ ఆయన కానీ అధికార పొత్తులతో పెట్టుకుని వాళ్ళ వంశంలో నుంచి అధికారం చేయాలని ఎవరు రాలేదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఓటమున్నా గెలుపున్నా ఇచ్చిన మాట ప్రజలకు నేను అదే చేస్తాను కానీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాననే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు. మా జగన్మోహన్ రెడ్డి అన్న నాకు ఓటు వేయకున్న వాళ్ళు కూడా మీరు పథకాలు అంది అని చెప్పిన లీడర్ జగన్మోహన్ రెడ్డి అన్న. అలాంటి లీడర్ని దుర్మార్గుడు, గజ దొంగ అనడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మేము అధికారంలోకి పోయినా అధికారం లేకపోయినా, మేము 11 సీట్లు పరిమితమైన, మేము రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడో ఇంకొక చోటు పోయిన లీడర్ కాదు మా జగన్మోహన్ రెడ్డి. గత మీ నాయకులు అధికారం లేకుండా 2-3 ఏళ్ళు ఏ పక్కన రాష్ట్రాల్లో ఉండి మీరు ఒకసారి తెలుసుకునండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ లీడర్ వచ్చిన రోజులు ఉన్నవి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ఉన్నా ఈరోజు ప్రజలు ఏది ఓటమి ఇచ్చినా దాన్ని గౌరవించుకుని ప్రజాస్వామ్యంలో మళ్ళీ ప్రజలతోనే తెలుసుకుంటానని ఈరోజు ఇక్కడే ఉన్నాడు. కానీ ప్రజాక్షేత్రంలో కానీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అన్న ఎలక్షన్లు ఇంకా దూరంగా ఉండవి, మేము మాకు ఏదైనా బాధలు ఎప్పుడు పొంగలేదు, భయపడలేదు ఎప్పుడు. మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే ఏ లీడర్ల కన్నా గతాన్ని ఆలోచించుకోండి.
లీడర్ సింగల్ ఈరోజు అధికారంలో తీసుకొచ్చే లీడర్ మాది. మీకు అనుభవం ఉన్నా కూడా పొత్తులతో అనుభవం ఉండొచ్చు. మా అధికారం మా పొత్తులు లేకున్నా కూడా ఒంటరిగా సింగల్గా పోటీ చేసి అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి అని దక్కుతుంది అని తెలియజేస్తున్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి అని తిట్టేటప్పుడు ఆయన కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన లీడర్షిప్ కానీ ఆయన చూసి మాట్లాడండి. ఏదో నాయకులు మెచ్చుకుంటారు, మాకు ఏదో పదవులు వస్తాయి, మేమేమో రాజకీయాల్లో ఫోకస్ అవుతామని మాట్లాడితే ప్రజలు మీకు వేసే ఓటు కూడా వేయరని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. రాబో రోజుల్లో ఏదన్నా రాజకీయంగా భవిష్యత్తు యువ నాయకులు రావాలన్నా, నేర్చుకునాలన్నా, ఏదైనా నిలబడాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డి అని చూసే రాజకీయాలు చేయాలనుకుంటారు. కానీ ఇట్లా పొత్తులో పెట్టుకుని అధికారం తీసుకొచ్చే లీడరు ఎవరు కోరుకోరు, ఎవరు ఇష్టపడరు. ఒక విషయం చెప్తా, మీకు అంత దమ్ముండే లీడర్లో మీ పార్టీపై మీరుంటే సింగల్ పోటీ చేయండి. మీ కెపాసిటీ ఎవరిదో, ఎంత బలం కెపాసిటీ ప్రజాస్వామ్యంలో తెలిసిపోతుంది. ఇప్పుడు మీ పార్టీలు మీరు ఇంత చెప్పుకుంటారే, మీ కూటమి ఎందుకు చెప్పుకుంటారు? మీరు కూటమి ఉంటే చెప్పుకుంటారు. మీరు కూటమి విడిపోయింది మీకు ప్రజాస్వామ్యంలో మీకు తెలుస్తుంది. మీ బలం ఎంతో, మీ ఓటు ప్రజల బలం మీకు ఎంత ఉందో అనేది మీ తెలిసిపోతుంది. అంతేగాని కూటమి అయ్యి మేము బలాస్తులు, మేము బలవంతులు, మేము ఈరోజు అని చెప్పుకోవడం ఎలా చెప్పుకుంటారు? మీరు ఎలా చెప్పుకుంటారు నాకంటే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉన్నప్పుడు ఈరోజు అదే ధైర్యం, అదే పౌరుషంతో అదే విధంగా ప్రజలకి చెప్పుకుంటాడు. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రంలోన కూడా తీసుకొచ్చి నరకేస్తానని అని అంటున్నాడు. అన్న మా జగన్మోహన్ రెడ్డి అనలేదన్నా, సప్త సముద్రంలో కూడా అధికారులు తప్పు చేస్తే తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెడతానని చెప్పినాడన్నా. ఆ మాట ఎప్పుడు మాట్లాడలేదన్నా. దయచేసి మీరు ఓటు బ్యాంక్ కోసం ఇలా దాన్ని మార్చి ప్రజలకి ఈ విధంగా దాన్ని చేయదని. ఇప్పుడు ఎలక్షన్ క్యాంప్ కాదు. మీకు ఏదైనా ఉంటే మీకు అవకాశం వచ్చింది, అదృష్టవంతమైనారు, ఏదైనా ఉంటే ఆదోనికి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి మీకు తోచినంత బ్రిడ్జి కానీ, ఎస్ఎస్ ట్యాంక్ కానీ, తర్వాత మనకి రోడ్ వైనింగ్ కానీ, తర్వాత రామ్జల్ ఏదైనా ఉంటే మన ఫిల్ట్ కానీ, ఇలాంటి డెవలప్మెంట్ విధాలుగా ఆదోనికి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చి చేస్తే మీరు మంచి పేరు ఉంటుంది. కానీ ఏదో జగన్మోహన్ రెడ్డిని తిడితే ఏదో బర్త్డే రోజు మీకు ఏదో పేరు వస్తారు కూడా అది కరెక్ట్ కాదా? ఎందుకనంటే ఉండిన అభిమానం ప్రజలు ఆదోన్లో అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చాలా అభిమానము. దయచేసి మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు సింగల్గా పోటీ చేసి మీకు ఎంత బలం ఉంటే అంత ప్రజల చేతులకు రండి, ఎన్నికలకు పోదామండి. ఆ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆ రోజు మళ్ళీ ఎవరంతా మాట్లాడతాం. కానీ ఊరికి మీరు గెలిపించిన మీ నాయకుల దగ్గర, మీ కూటమి నాయకులతో పని చేపించి ఆదోని ప్రజలకి మంచి చేయాలని ఈ మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.